హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి పిల్ల. ఇవాళ మన రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం రైస్ని నానబెట్టుకుందాము. ఇక్కడ నేనైతే ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అది వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్కి మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ని మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఈరోజు ఏం చేస్తున్నావు? నేనా గెస్ట్ చికెన్ పట్టుకున్నాను కదా, ఏం చేస్తాను? చికెన్ కూర వండుతావు. ఇంకా అంతమంది ఇంకేం చేస్తావు? నేను ఎప్పుడు బిర్యానీ ట్రై చేయలేదు కదా, అందుకని ఈసారి నీ మీద నేను బిర్యానీ ప్రయోగిస్తా. అందుకే లైక్ పీసెస్ కొట్టించా, పెద్ద పెద్ద ముక్కలు ఇలా. అయిపోయింది నా పని ఈరోజు అయితే. కొంచెం గిన్నె వేడైన తర్వాత ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ కి ఆయిల్ యూజ్ చేశాను కదా, ఆయిల్ ఇందులో వేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఇందులో వేసుకుందాం. ఈ కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి ఆయిల్లో చికెన్ వేసుకున్నాక మనం మ్యారినేషన్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఫ్రెష్గా ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోవాలి. ఈ చూపించినవన్నీ గ్రైండ్ చేసుకొని ఈ చికెన్లో వేసేసుకున్నాము. ఇది మనకి బిర్యానీ మసాలా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకున్నాము దీంట్లో. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్, అవి ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు అలా పక్కన పెట్టుకుందాము. ఇంతలో మనం రైస్ రెడీ చేసుకున్నాము. అన్నం ఉడికించుకోవాలి కదా. రైస్లో చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకొని, బిర్యానీ ఆకులు, షాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర, ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ పడుతుంది. ఇదేనండి మనం బిర్యానీలో వేసే సాల్ట్. ఇది కరెక్ట్గా ఉండి మనకి బిర్యానీ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. ఇందులో సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ హీట్ అయ్యాక మనం రైస్ యాడ్ చేసుకుందాము. మనకి ఈ రైస్ ఉడకడానికి ఒక 7 మినిట్స్ పడుతుంది. చూసారా, ఈ సైజ్ వస్తే మనకి ఆల్మోస్ట్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఇంకా వాట్ చేసుకుందాము. ఆ పక్క స్టవ్ మీద నేను చికెన్ పెట్టాను, ఒక 10 మినిట్స్ అవుతుంది. అలా కొంచెం గ్రేవీ టైప్లో వచ్చినప్పుడు అది ఫినిష్ అయిపోయినట్టే. ఇంకా మనం సిమ్లో పెట్టేసుకొని ఈ రైస్ని, వడకొట్టేసుకున్న రైస్ని ఇందులో లేయర్స్ కింద వేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేస్తాం. పెట్టేసి ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ హైలో పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత చూద్దాము. అయిపోయిన తర్వాత కొంచెం చల్లారాక మూత తీసి చూశాను. ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారా, మంచి గ్రేవీతో వచ్చింది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. ట్రై చేసి కామెంట్ చేయండి, మర్చిపోకండి. నేను చేసిన బిర్యానీ ఇప్పుడు మా హస్బెండ్ అయితే టేస్ట్ చేసి చెప్తారు ఎలా వచ్చిందో. బాగుంది, చూస్తా కదా బాగానే ఉంది. అదరగొట్టేసాడు ఫస్ట్ టైం. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అయితే. నిజం చెప్పు, వీడియో ఆన్ చేశారని కాదు, నిజంగా బాగుంది, చాలా బాగుంది. పీస్ బావుడి కింద టేస్ట్ చేసి చెప్పు. బాగుందా? చాలా బాగుంది. అయితే మనం కూడా ఒక బిర్యానీ పాయింట్ పెట్టేద్దాం. బిర్యానీ పాయింట్ పెట్టి బెటర్ లా ఉంది. రైట్, సూపర్ బాగుంది. బిర్యానీ నేను
కూడా టేస్ట్ చేసి చెప్తా. నాకు చెప్పండి. ఎందుకు నమ్మబుద్ది అవ్వట్లే మా ఆయన చెబుతుంటే. నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి. ముక్క కూడా మంచి జ్యూసీగా ఉడికింది. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్.